తులసి ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటికి రాగానే యాప్రాన్ తీసి పక్కన పెట్టేసింది. ఆమెకు బాగా చెమటలు పట్టేశాయి. ఏంటిది, నాకు కళ్ళు మూసుకున్న అభియేనా అని నాకు ఎలా తెలిసింది? నాకు అభి మాటలు వినేలా అయినా నాకు వచ్చింది అభి, అంత దగ్గరగా ఉంది అభి అని నాకు ఎలా తెలిసింది? తులసి అలా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళింది. అక్కడ వాష్రూమ్లో ఆమెకి ఏడుపు వినిపించింది. ఎవరు అని తులసి వెళ్ళి నాక్ చేస్తే కొత్తగా వచ్చిన నర్స్ ఒక ఆమె డోర్ ఓపెన్ చేసింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మేడం అని ఆమె కళ్ళు తుడుచుకుంది. ఏమైందో చెప్పు. ఏమీ లేదు మేడం. ఆమెకి తులసి పరిచయమే. తులసి ఎంత మంచిదో ఆమెకు తెలుసు. తులసి ఆమెను హక్ చేసుకుని ఆమె భుజాల మీద పడుకోబెట్టుకుంది. బాధపడమాక, ఏం పర్వాలేదు, నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు అని ఆమె వెన్ను నిమురుతోంది. ఆమె అలా కాసేపు ఏడ్చి ఆమెకి జరిగింది చెప్పింది. డాక్టర్ రాకేష్ గారు నాతో మిస్బిహేవ్ చేశారండి, కంప్లైంట్ చేద్దామా అని తులసి అంటే వద్దు అని ఆమె చెప్పుకొచ్చింది. నన్ను ప్రేమిస్తున్నానని అన్నారండి. సరే అని రూమ్కి తీసుకెళ్లారు. అలా ఒకరోజు కాదండి, చాలా రోజులు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మాట వినట్లేదు. నన్ను ఎలా చేసుకుంటానంటున్నారండి. నాకు ఏడుపు వచ్చేస్తుందండి అని ఇక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. తులసి ఆమెని ఓదార్చి, ఆయన ప్రేమిస్తానంటే నువ్వెలా ఒప్పుకున్నావు? సర్లే, అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామని. నేను ప్రెగ్నెంట్ అండి. తులసి షాక్ అయింది. ప్రెగ్నెంటా? అవునండి. సరే పద. వద్దండి, వద్దు, ఏం పర్వాలేదు, రా ప్లీజ్ అండి, ఎవరికి చెప్పొద్దు. నేనెవరికి చెప్పండి, పద, నేను వెళ్ళి మాట్లాడతా అని తులసి ఆ నర్సుని తీసుకుని రాకేష్ గారి రూమ్కి వెళ్ళింది. ఆమె చేతిలో ఉన్న ఫోన్ యాప్రాన్లో పెట్టుకుంది. ఆన్ చేసి రాకేష్ డోర్ తోసుకుంటా లోపలికి వెళ్ళింది నర్స్ చేపట్టుకుని. రాకేష్ ఫోన్ చూసుకునేవాడల్లా తలపైకెత్తి వాళ్ళిద్దరిని మార్చి చూసి నర్స్ వైపు సీరియస్గా చూశాడు. తులసి డోర్ క్లోజ్ చేసి ఏంటండి ఇది అని అడిగింది. నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళు అని అన్నాడు రాకేష్. ఏంటండి సంబంధం లేదు? ఇప్పుడు అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి చిన్న వయసు, ఏం చేస్తుంది ఇప్పుడు? రాకేష్ తులసితో ఏం మాట్లాడకుండా నర్స్ వైపు చూసి, ఇది నేను పడుకుంటేనే వచ్చిందన్న గ్యారెంటీ ఏంటి? ఏమో ఇంకెవరితోనో పడుకుందేమో అని ఇంకా ఆ నర్స్ గురించి బాగా చీప్గా మాట్లాడాడు. తులసికి కోపం వచ్చింది. దున్నపోతులాగా మాట్లాడినాకండి, అది చూసి నాంబోతులాగా చేస్తున్నారు. అసలు మీరు మనుషులైనా? ఇలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. రాకేష్ తులసి వైపు చూసి, ఏంటి మీద పెద్ద పద్ధతిలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అభిజిత్తు కీప్వేగా. ఏంటి కీపు? అసలు అలా ఎలా మాట్లాడుతున్నావు? అది చూసి నాంబోతులాగా, దున్నపోతులాగా మాట్లాడుతున్నావు అంది తులసి. ఎక్కువ చేయమాక, వాడు ఎంత ఇచ్చాడో చెప్పు, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తా. ఒక నెల నాతో కూడా పడుకో అని అన్నాడు. రే దుర్మార్గుడా, దుష్టుడా, నీలాంటి వాళ్ళు భూమి మీద భారం రా. వెదవన్నారు వెదవ. ఏంట్రా నువ్వు నాకు ఇచ్చేది డబ్బులు? నీకు 2 సంవత్సరాల జీతం నువ్వు తగలవేసినా నా కాలు పట్టీలు కూడా కొనలేవు. వెదవ, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని రాకేష్ తులసి మీదకి వచ్చి చెయ్యెత్తాడు. ఆ చెయ్యి ఇంకో చెయ్యి వచ్చి వెనక్కి విరిచేసింది. తులసి అప్పటి వరకు భయం కాస్త ఆశ్చర్యంగా ఎవరా అన్నట్టు పక్కకు చూసింది. అభి. తులసి కప్పుకుని అభి వెనక్కి వెళ్ళిపోయింది. ఎదురా ఇంకోసారి అన్నమాట అని అన్నాడు అభి అతని చెయ్యి వెనక్కి విరుస్తూ. అభిజిత్ వదలను, వదులు అని రాకేష్ అరుస్తున్నాడు. వాళ్ళిద్దరూ కాసేపు కొట్టుకున్నారు. రాకేష్, ఏంట్రా నువ్వు అది ఏదో పెద్ద బతికిలాగా బిల్డప్ కొడుతున్నారు. మీ ఇద్దరి రాసలీలలో ఎవరికి తెలియదు. బయట కొట్టేసి ఇప్పుడు దాన్ని ఉంచుకుంటున్నావు అని అతని మాట కంప్లీట్ అయ్యే లోపల అక్కడ హాస్పిటల్ ట్రాలీ మెటల్ది ఉంటుంది. దాని మీద ఇంజెక్షన్స్ అవి ఉంటాయి. దాన్ని లేపి అతని మీదకి ఇసిరేపోయాడు అభి. అది కనుక రాకేష్కి తగులుంటే రాకేష్కి అభినే ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. అది చూసి తులసి కవ్వుకున అడ్డు వెళ్ళింది. అమ్మో, ఇంకేమన్నా ఉందా? అభి కెరీర్ పాడైపోదు అన్న భయంతో దానివల్ల అభి కవ్వుకుని తులసి రావడంతో దాన్ని జాగ్రత్తగా పక్కకు పడేశాడు. కానీ ఆ ఊపు మీద తులసి వెళ్ళి టేబుల్కి తగిలింది. ఆమె నుదుటి దగ్గర నుంచి రక్తం
రాకేష్ మళ్ళీ వచ్చి అభిని కాలర్ పట్టుకున్నాడు. అభి ఒక చేత్తో తులసిని లేపుతూ ఒక చేత్తో రాకేష్ని గొంతు దగ్గర పట్టుకుని పైకి లేపుతున్నాడు. ఈ లోపల డైరెక్టర్స్, సీనియర్ సర్జన్స్, ఆఖరికి డీన్ కూడా వచ్చాడు. వాళ్ళిద్దరిని కంట్రోల్ చేశారు. కాసేపు అయినాక వాళ్ళందరూ డీన్ రూమ్లో ఉన్నారు. ఏంటబ్బి ఇది? ఏంటి రాకేష్ ఇది? హాస్పిటల్ అనుకున్నారా, లేకపోతే కుస్తీ పోటీలు జరిగే గవర్నమెంట్ అనుకున్నారా? మీ ఇద్దరికి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే కానీ ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి మా హాస్పిటల్లో. తులసి వచ్చి, సార్ నన్ను కాపాడటానికి అభి గారు వచ్చారు సార్, దీనిలో అభి గారి ఇదేమి లేదు సార్ అని అంది. లేదు సార్, ఫస్ట్ అభినే నన్ను కొట్టాడు సార్, ఈమె అబద్ధాలు చెప్తోంది అని అన్నాడు రాకేష్. ఎనఫ్ బోత్ ఆఫ్ యూ, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీ డిజిగ్నేషన్ నా టేబుల్ మీద పెట్టండి అని అన్నాడు డీన్. అభి వైపు చూసి సీరియస్గా చెప్పారు. రాకేష్ సారీ సార్, ఇంకోసారి రిపీట్ అవుతుంది సార్ అని బతిమిలాడుకుంటున్నాడు. అభి మటికి అలాగే కూర్చున్నాడు. తులసి వైపే చూస్తున్నాడు. తులసికి రక్తం కారుతుంది నుదుటి మీద నుంచి. అతను కోపంగా పిడికిలు బిగించి అలాగే ఉన్నాడు. ఏ నిమిషానన్నా రాకేష్ను కొట్టేటట్టు. అది చూసి మిగిలిన సీనియర్ డాక్టర్స్, అభి నీకు మంచి కెరీర్ ఉంది, పాడు చేసుకోమాక, అతనికి క్షమాపణలు చెప్పు, ఇక్కడితో వదిలేద్దాం అని అన్నారు. నో నెవర్ అని అభి సీరియస్ ఫేస్ టోన్. అభి తెగే వరకు లాగమాక, ప్లీజ్ అపాలజైజ్ టు హిమ్, లేకపోతే నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. నేను తప్పు చేయకుండా నేను ఎందుకు అపాలజైజ్ చేయాలి? నా తప్పు ఏమైనా ఉంటే నేను చెప్పేవాడిని క్షమాపణలు. నేనేం తప్పు చేయాలి, నేను ఎందుకు చెప్తా క్షమాపణలు? అభి నేను తెగే వరకు లాగమాక, లేకపోతే నీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. చేసుకుంటే చేసుకోండి, నేనేమి తప్పు చేయకుండా సారీ మట్టికి చెప్పను అని అభి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోయాడు. తులసి అభి చేపట్టుకుని ఆపి, ఒక్క నిమిషం సార్ అని ఆమె యాప్రాన్లో నుంచి ఫోన్ తీసి అప్పటి వరకు ఆమె రికార్డ్ చేసింది మొత్తం చూపించింది. అది మొత్తం విని రాకేష్ వణికిపోయాడు. సీరియస్గా తులసి వైపు చూశాడు. అభి తులసి వైపు ఆశ్చర్యంగా చూశాడు. అభి యూ కెన్ గో, బట్ డోంట్ రిపీట్ దిస్ అగైన్. అభి అదేమీ పట్టించుకోకుండా తులసి చేపట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. అభి రూమ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి తులసికి తగిలిన దెబ్బ క్లీన్ చేస్తున్నాడు. అభి చేయి వణికిపోతుంది. బాగా బాధగా ఉంది. తన వల్లే కదా అని అనుకున్నాడు. సారీ తులసి, నా వల్లే కదా. అయ్యో లేదభి, నేనే అట్టొచ్చా కదా. అవును నువ్వే అట్టొచ్చావు, లేకపోతే వాడు అయిపోయేవాడు అని అన్నాడు అభి. తులసి అభి వైపు సీరియస్గా చూసి, అవును వాడు అయిపోయేవాడు, నువ్వే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఆపరేషన్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చేది అని అంది. ఐ డోంట్ కేర్ అని అన్నాడు అభి. అభి చేతులు వణికిపోతున్నాయి. ఏంటభి ఇది, ఎన్ని సర్జరీస్ చేసావు, ఈ చిన్న దెబ్బకి ఏంటిది అని అంది తులసి అభి చేపట్టుకుని. అభి ఏమీ మాట్లాడట్లా. అలా ఆమె దెబ్బ మీద జాగ్రత్తగా బ్యాండేడ్ వేసి తులసికి ఆయింట్మెంట్ ఇచ్చి, తులసి నేను అతన్ని దాంతో కొడితే దానివల్ల నేను ఎఫెక్ట్ అవుతా, ఒక తాగుపోతుని నేను ఎఫెక్ట్ అవుతా, కానీ నువ్వెందుకు జాబ్ అది నీకు తగిలితే నువ్వు అన్నావు కదా ఆపరేషన్ చేయాలి అని. ఆ ప్లేస్లో నువ్వు ఉండేదానివి, నువ్వెందుకు రిస్క్ చేసావు తులసి? నువ్వెందుకు చేసావు? నాకేమైపోతే నీకు దేనికి? నువ్వెందుకు అట్టొచ్చావు? అది అది అని తులసికి ఏం చెప్పాలో అర్థం అవట్లా. నాకు సమాధానం అవసరం లేదు తులసి, నీకు నువ్వు చెప్పుకో దాని సమాధానం. కొన్ని రోజుల తర్వాత అభి సెమినార్. ఈసారి సెమినార్లో అభి టాపిక్స్ బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఎవరు సరిగ్గా చెప్పట్లా. అభికి ఇసుకొచ్చి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 1 వీక్ లీవ్ ఇస్తానని అన్నాడు. తులసి టక్కుని చేయెత్తింది. అభికి కోపం వచ్చింది. ఏంటిది మళ్ళీ సెలవు అడుగుతుంది అంటే నా నుంచి దూరంగా వెళ్ళాలనా అని సీరియస్గా చూశాడు. తులసి మట్టికి కళ్ళ నిండా ఆశలతో అభి వైపు చూస్తోంది. 1 వీక్ లీవ్ అయితే చక్కగా అభికి వండి పెట్టుకోవచ్చు. కొంచెం బతిమలాడి అభిని ఒప్పిస్తే దసరా అప్పుడు ప్లాన్ చేసిన ట్రిప్ ఇప్పుడు మళ్ళీ అభితో వెళ్ళొచ్చు. అభి కోపం కూడా తగ్గుతుంది అని అలాగే చెయ్యెత్తి ఉంచింది. ఎవరు సరిగ్గా చెప్పకపోయేసరికి ఆఖరికి తులసిని వచ్చి చెప్పమన్నాడు. ఆ రోజున తులసి యాప్రాన్ వేసుకోలేదు. అలా పోడియం ఎక్కి బోర్డు వైపు తిరిగి రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. అప్పుడు అర్థమైంది అభికి అమ్మాయిలందరూ అతన్ని ఎలా చూస్తారు అని. తులసి సూపర్ సెక్సీగా ఉంది. డ్రెస్ కున్న పెద్ద మెడ, నడుము, వంపులు, వెనక ఆ జడ, అటు ఇటు పల్సటి చున్ని, ఇది పంజాబీ డ్రెస్ లో కూడా అబ్బా అని అక్కడున్న అబ్బాయిల వైపు చూశాడు. అందరూ అలా తులసిని నోరు తెచ్చుకుని చూస్తున్నారు. అభి గట్టిగా కొంతసారి చేశాడు. అబ్బాయిలందరూ తులసిని చూసేవాళ్ళు కప్పుకుని తల దించేసి బుక్స్ వైపు చూస్తున్నారు. తులసి టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టు మక్కి దించేసింది. కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దీనికి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఫుల్ గా ఉంది అని అనుకుని ఆ అమ్మాయిని క్వశ్చన్స్ అడిగాడు. థియరిటికల్ గా బాగానే చెప్పింది, కానీ రియల్ టైం కొంచెం
కొంచెం ఇబ్బంది పడింది కానీ బాగానే చెప్పింది. దీనికి బ్రెయిన్ బాగానే ఉంది, సబ్జెక్టు బాగానే ఉంది దీనికి అని అభి సంతోషపడ్డాడు. ఆమె సెమినార్ అయ్యాక ఆమెను తీసుకుని అతను రూమ్లోకి వెళ్ళాడు. డోర్ లాక్ చేసేసాడు. ఏంటవి, నేను ఏమైనా తప్పు చెప్పానా? కరెక్ట్గా చెప్పాను, టెక్స్ట్ బుక్లో కూడా అదే ఉంది అని ఆమె చెప్తుంటే ఏమీ అభికి వినపడట్లేదు. ఆమెని కాళ్ళ దగ్గర నుంచి అలా స్కాన్ చేస్తూ చూస్తున్నాడు. ఆమె కాళ్ళు, మడము, కాళ్ళు, థైస్ అలా చూస్తూ స్కాన్ చేస్తూ ఆమె వైపే పెట్టాడు అతని ఫోకస్ మొత్తం. కొన్ని చోట్ల నుంచి అతని కళ్ళు కదలనంటున్నాయి. ఇందాక బోర్డు మీద చెప్పిన దాని గురించి మాట్లాడే తులసి అభి ఏమి మాట్లాడకపోయేసరికి తలెత్తి అభి వైపు చూసింది. అభి కళ్ళు ఎక్కడున్నాయో చూసి అభి అని పిలిచింది. చెయ్యి అడ్డు పెట్టుకుని అభి తేరుకుని ఆమె వైపు చూశాడు. ఆమె చిక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ఎట్రా నువ్వు అని పిలిచాడు. తులసి కదలకుండా అక్కడే నుంచుంది. ఇటురా. తులసి నిదానంగా వస్తుంది. ఆమె వేసే ఒక్కొక్క అడుగు అభి బాడీ టెంపరేచర్ ఒక్కొక్క డిగ్రీ పెరుగుతుంది. చెమటలు పట్టించేస్తుంది. నువ్వు ఇంకొంచెం లేటుగా వచ్చావనుకో, నువ్వు నేను అదిగో అక్కడ సోఫా ఉంది దానిలో ఉంటాం అని అన్నాడు. తులసి గబగబా అడుగులేసుకుని అతని ముందు నుంచుంది. నీ చేతులిటి. ఆమె అర్థం కానట్టు చూసింది. నీ చేతులు టిపు. అభి తన కుడి చేయి చాపాడు. ఆమె రెండు చేతులు ఇచ్చింది. అభి అతని రెండు చేతుల్లో ఏళ్ళు ఆమె చేతుల్లో పోనించి అలా ఆమె చేతుల్ని తాకుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మాత్రం టచ్ కూడా లేకపోతే కంట్రోల్ చేయడం చాలా కష్టం అని అనుకుంటున్నాడు. అభి నాకు ఇబ్బందిగా ఉంది అభి అంది తులసి చేతులు వెనక్కి లాక్కుంటూ. అభి తులసి వైపు చూశాడు. ఆమె కళ్ళెత్తి అతని వైపే చూడట్లేదు. తలంతా దించేసింది. తులసి నా వైపు చూడు అని అన్నాడు. ఆమె చూడట్లేదు. మా రెండు చేతులు ఒక చేతితో పట్టుకుని అతని కుడి చేయి చూపుడు వేలుతో ఆమె గెడ్డం పట్టుకుని పైకి లేపాడు. తులసి అభి వైపు చూసింది. అభి అతని కళ్ళు ఆమె పేదాల వైపు చూస్తున్నాయి. తులసికి ఇబ్బందిగా ఉంది. ఆమె చేతులు వెనక్కి తీసుకుందాం అని అనుకుంది. అభి అస్సలు వదలలేదు. అభి నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? ఏమన్నా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే ఇలా బెదిరిస్తున్నా మొదలు పెట్టావు. ఏంటి వెళ్ళిపోతావా? నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? లైఫ్ లో నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళనిస్తానా? నువ్వు నా దానివి, నాకు సొంతం. నిన్ను టచ్ చేయాలన్నా, నిన్ను చూడాలన్నా ఆ రైట్ ఓన్లీ నాకే ఉంది అని ఆమె చెవి దగ్గర చెప్పాడు. తులసి విడిపించుకుందామని చూసింది. అభి వదలకుండా ఇంకెన్ని రోజులు ఇలా దూరం? నీ పుణ్యమాని మందు సిగరెట్లు అమ్మాయిలు కూడా మానేసా. ఇప్పుడు నాకు స్ట్రెస్ రిలీఫ్ ఏంటి అని అభి బొటన్ వేలుతో ఆమె పెదాలని రబ్ చేశాడు. నేనా నీ స్ట్రెస్ రిలీఫ్ సులభి అని తులసి మళ్ళీ విడిపించుకోపోయింది. అభి అలా ఆమె విడిపించుకోకుండా ఆమె చేతుల్ని తన వైపుకి ఒకలాగు లాగాడు. తులసి వెళ్ళి అతని ఛాతికి కొట్టుకుంది. కృష్ణ అని అంది. అభి షాక్ అయ్యి అలా ఆమె పెదాల వైపు చూశాడు. తులసి ఆమె ఏమందో గుర్తొచ్చి అమ్మో కోపం వచ్చిందా, తిడతాడా అని భయపడుతూ అతని కళ్ళలోకి చూసింది. అతను ఆమె పెదాల వైపే చూస్తున్నాడు. అభిని తోసి వెనక్కి వెళ్ళిపోయింది. అభి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నావే అని ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. అని అభి మళ్ళీ ఆమె చేపట్టుకున్నాడు. అభి వదలు అభి, లంచ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి, ఆకలిస్తుందా అన్నాడు చూపుడు వేలుతో ఆమె స్కిన్ మీద రాస్తూ. తులసికి అదోలా ఉంది. నేను వెళ్ళాలి అభి, లంచ్ టైం అయింది. మరి నా ఆకలి ఎవరు తీరుస్తారు? నువ్వు తీరుస్తావా అని ఆమె కళ్ళలో చూస్తూ అడిగాడు. తులసి ఎర్రపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తులసి లంచ్ చేస్తూ నర్సుతో చెప్పి అభికి లంచ్ పెట్టించింది. అభికి ఆకలే లేదు. తల పట్టుకున్నాడు. మళ్ళీ మునుపట్లాగా ఆకలి లేదు, పని మీద ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తున్నావు తులసి నన్ను? అతను అలాగే రీసెర్చ్ వర్క్ లో పడి పని చేసుకుంటూ ఉన్నాడు. కాసేపు అయినాక అదే నర్స్ జ్యూస్ తీసుకొచ్చింది. ఆ జ్యూస్ తాగుతూ వర్క్ లో మునిగిపోయాడు. కాసేపటికి తులసి వచ్చి కేస్ షీట్స్ అక్కడ పెట్టింది. ఇవి కంప్లీట్ చేశాను సార్, ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగింది. అభికి తులసితో ఏం మాట్లాడాలో అర్థమవట్లా. తులసి అలాగే అభి వైపు చూస్తుంది. ఏం లేదు, ఇవన్నీ చూసుకో అని అన్నాడు. తులసి అలా అతన్ని చూస్తుంటే అతనికి ఇబ్బందిగా ఉంది. తులసి అది వినిపించుకోరా అలాగే అభిని చూసుకుంటుంది. ఎన్ని రోజులైంది అభిని ఇలా చూసుకుని. అభి ఫేస్, ఆ చేతులు అలా రెప్పార్పకుండా చూస్తుంది. అభి ఫైల్లో నుంచి తలెత్తకుండా తులసి ఇంకాసేపు చూడు, నువ్వు నేను ఆ సోఫాలో ఉంటాం అని అన్నాడు. తులసి ఎదిరిపోయి గబగబా డోర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇవాళకి నీ పని ఏమీ లేదులే, నువ్వు లీవ్ తీసుకో అని అభి అనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తులసి బయటకు వెళ్ళి ఆమె ఫ్రెండ్స్తో, నర్సెస్తో, అందరితో బాతకాన్ని పెట్టుకుంటూ కూర్చుంది. ఆమెకి ఇలా లీవ్ ఖాళీ టైం దొరకటం చాలా అరుదు. వాళ్ళతో చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటోంది. అభి కాసేపటికి తులసి గుర్తొచ్చింది. ఆకలిస్తోంది, ఏం చేస్తుంది అని చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని బయటకు వెళ్ళాడు. అతను డోర్ ఓపెన్ చేసి అలా బయటికి రాగానే తులసి కనిపించింది. చుట్టూతా అందరినీ వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అభి కనపడం కానీ తులసి మాట్లాడేదల్లా తలెత్తి అభి వైపు చూసింది. మళ్ళీ చూడనట్టు ఎమ్మటే ముఖం తిప్పుకుంది. నాకు ఇది రూమ్ లోకి వస్తే తెలుస్తుంది, నా వైపు చూస్తే తెలుస్తుంది, అలాగే
దీనికి తెలుస్తుందా అంటే దీనికి నేనంటే ఇష్టమా అని అనుకున్నాడు అభి. అభి అక్కడే నుంచునేసరికి మళ్ళీ కాసేపటికి మళ్ళీ తులసి అభి వైపు చూసింది. అభి ఫైల్ చూపించి పనుందిరా అని పిలిచాడు. తులసి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాటలకి ఊపుడుతూనే అభికి ఏం చెప్తున్నాడో అని అభి వైపు చూసింది. అభి అలా ఫైల్ చూపించరమ్మనేసరికి తులసి ఆమె కళ్ళని వాల్ క్లాక్ మీదకి చూసింది. అభి క్లాక్ ని చూశాడు. హాస్పిటల్ టైం అయిపోయింది. అభి కేస్ షీట్స్ ఉన్నాయి రాయాలిరా అని మళ్ళీ పిలిచాడు. తులసి ముఖం పక్కకు తిప్పుకుంది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ అభి వైపే చూసింది. ఈసారి అభి ఆకలిస్తుంది అన్నట్టు తన చెయ్యి పొట్ట మీద పెట్టుకున్నాడు. తులసి ఫ్రెండ్స్ మధ్యలో నుంచి లెగిసి అభి వైపుకి వచ్చింది. ఎక్కడికి వెళదాం అని అడిగింది. అభి ఆమె వైపు చూస్తూ నా ఆకలి తీరుస్తావా అని అడిగాడు. తులసి ముఖం అంతా ఎర్రపడింది. ఇంటికి వెళ్తే వండి పెడతాను అని అంది. ఇంటికి వద్దులే తులసి, బయటకి ఎక్కడికైనా వెళ్దాం. తులసి ఏమీ మాట్లాడాల. వదిలే పాపం అభికి ఆకలిగా ఉంది అని అభి లాంగ్ డ్రైవ్ అని సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు. అప్పుడప్పుడు చీకటి పడుతోంది. క్యాండిల్ లైట్ డిన్నర్ చాలా బాగుంది. ఆ ప్లేస్ చాలా రొమాంటిక్ గా ఉంది. చుట్టూతా చాలా మంది లవర్స్ చేతులు పట్టుకుని గుసగుసలు చాలా బాగుంది. ఎదురుకుండా అభిని చూసింది. అభి ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. తులసికి టెన్షన్ వచ్చేసింది. అమ్మో ఇలా ఏకాంతంగా అభితో ఎంత డేంజర్, ఇప్పుడు ఎలా అని ఆమె ఆలోచిస్తోంది. ఆమె గబగబా ఫోన్ తీసి శశికి డైల్ చేసింది. శశి ఆన్సర్ చేసి ఏంటి తులసి ఈ టైంలో అని అడిగింది. ఏమిలే శశి కాస్త హెల్ప్ చేయవే అని శశితో మాట్లాడటం మొదలు పెట్టింది. మాట్లాడుతూనే ఉంది. పనికొచ్చే పనికిరాని సంబంధం ఉన్నాయి లేని మాట్లాడుతూనే ఉంది. ఫోన్ పెట్టేస్తే అభిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, ఏమంటాడో తెలియదు. దానికన్నా అభిని తప్పించుకుని తిరగటం బెటర్ కదా. అభి ఆమె వైపే చూస్తున్నాడు. తులసి అభి కళ్ళని అవాయిడ్ చేస్తూ శశితో మాట్లాడుతూ ఉంది. అభికి కాసేపటికి విసుగొచ్చింది. చేతిలో ఉన్న స్పూన్ టేబుల్ మీద గట్టిగా పెట్టాడు. ఆ సౌండ్ కి తులసి అదిరిపడి గబగబా శశికి బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసింది. అలాగే సీరియస్ గా చూస్తున్నాడు ఆమె వైపు. ఇప్పుడు ఎలాగరా దేవుడా అని అనుకున్నప్పుడు నిజంగా దేవుళ్ళని ప్రత్యక్షమయ్యాడు. వేరే ఫుడ్ తీసుకుని దొరికింది ఛాన్స్. అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళి ఇంట్లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటే సేఫ్ గా ఉంటుంది అని ఆలోచించి తులసి గబగబా వేరే తెచ్చిన ఫుడ్ అవచేద్దామని నోట్లో కుక్కుంటూ తింటోంది. ఏంటా కుక్కుని తింటాం, కరువు ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఇలా తినరు. ఈ హోటల్ కూడా మూసేరు, చాలా టైం ఉంది, నిదానంగా తిను అని అభి తులసి రికార్డ్ టైంలో ఫుడ్ కంప్లీట్ చేసి అభిని గబగబా అక్కడి నుంచి తీసుకొచ్చేసింది. కారులో అభి ఎటన్నా వెళ్దామా అని అడిగాడు. గుడికైతే వస్తా అని అంది. గుడిగా నేను రాను, మాల్కి వెళ్దామా అని అన్నాడు అభి. లేదు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇల్లు అంటావేంటి తులసి, వద్దు ఇంటికి వెళ్ళిపోతాం. కాసేపటికి కారు ఒక చోట ఆగింది. ఏంటి ఇల్లు వచ్చేసిందా అని కిటికీలో నుంచి బయటకు చూసిన తులసికి ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. అభి వైపు చూసి చిన్ని స్మైల్ ఇచ్చింది. అభి ఆమె స్మైల్ కి రిటర్న్ స్మైల్ ఇచ్చి ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్లారు. తులసి ఆమె ఫేవరెట్ ఫ్లేవర్ ఆర్డర్ చేసుకుంది. అభి కూడా అదే ఆర్డర్ చేశాడు. అదేంటి నీకు అది ఇష్టం లేదు కదా? అభి ఆమె పెదాల వైపు చూస్తూ నాకు అది టేస్ట్ చేయాలన్నది, చేయకూడదా అని అన్నాడు. బిల్ కట్టేది నువ్వు, నీ ఇష్టం అని తులసి వెళ్ళిపోతుంటే ఆమెని ప్రైవేట్ గా ఉండే కార్నర్ సీట్కి తీసుకొచ్చాడు. ఇంత దూరం ఎందుకు అభి, ఇక్కడ కూర్చోకూడదా అని ఆమె వైపు సీరియస్ గా చూశాడు. తులసి ఐస్ క్రీమ్ తింటూ ఉంది. అభి కళ్ళతోనే ఆమెని తినేటట్టు చూస్తున్నాడు. తులసికి అదోలా ఉంది అభి ఆమెను అలా చూస్తుంటే. అభి కళ్ళు ఆమె ఐస్ క్రీమ్ తినే పెదాల వైపే ఉన్నాయి. తులసికి అభి కళ్ళు అభి ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి. ఆమెకి బాగా సిగ్గుగా బిడియంగా ఉంది. నాకు అయిపోయింది అభి, వెళ్దామా అని అంది. అదేంటి అప్పుడే అయిపోయిందా? అయిపోయింది పద అని నుంచుంది. రోజు గంటలు తింటుంది, ఇవాళ అన్నం తిన్నట్టు తింది రాక్షసి అని వాళ్ళు ఇంటికి చేరారు. డిన్నర్ చేసి అలా సోఫాలో కూర్చున్నాడు అభి. ఏంటవి బోర్ కొడుతుందా, ఏమన్నా ఆడుకుందామా అని అడిగాడు. ఎక్స్బాక్స్ ఆడుకుందామా అని అంది. తులసి నాకు ఎక్స్బాక్స్ తో ఆడాలని లేదు తులసి అని అలాగే ఆమె కళ్ళలో చూశాడు. అభి నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని తులసి రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది. దొంగ మొహంది 7:30గా 10ంటికి పడుకుంటుంది. ఈయనకి నేను ఎలా ఫీల్ అవుతున్నానో మొత్తం తెలుసు, కావాలని అవాయిడ్ చేస్తుంది రాక్షసి అని లేచి డోర్ నాక్ చేసి నేను కింద జిమ్కి వెళ్తున్నా, ఏమైనా కావాలంటే కాల్ చేయి అని కింద జిమ్కి వెళ్ళి జిమ్ చేసుకుంటున్నాడు. జిమ్ చేసుకుంటున్న టైంలో మధ్యలో వాచ్మెన్తో ఎవరో వాళ్ళ ఫ్లాట్ నెంబర్ చెప్పారు. ఏంటా అని చెమట తుడుచుకుంటూ జిమ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు అభి. అక్కడ వాచ్మెన్ తో ఒక 19 ఏళ్ల అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఎవడ్రా నువ్వు అని అడిగాడు అభి. సార్ నేను టైలర్ సార్. నువ్వు టైలర్ ఏంట్రా అంటే, సార్ మా అమ్మ టైలర్ సార్, నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ట్రాన్స్పోర్టా, ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తావు అంటే, సార్ బట్టలు సార్, మీ ఇంట్లో మేడం ఉన్నారు కదా సార్, ఆ మేడం బట్టలు ఉన్నాయి అని అన్నారు, అది తీసుకెళ్లి మా అమ్మకి ఇస్తాను సార్, మా అమ్మ కుడుతుంది, మళ్ళీ తీసుకొచ్చి మేడంకి ఇస్తా
ఆ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. సరేరా అని ఆ అబ్బాయిని అతని ఫ్లాట్ కి తీసుకొచ్చాడు. అభికి ఆ అబ్బాయి వాళ్ళకు ఏమీ నచ్చలేదు. ఖాళీ విధవలా ఉన్నాడు. వీడే దొరికాడా దీనికి బట్టలు ఇవ్వడానికి అని అనుకున్నాడు. అభి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంటే కిచెన్ లో పని చేసుకుంటూ కనిపించింది తులసి. అభిని చూసి కబుక్కుని తలదించేసింది. పక్కన ఆ అబ్బాయిని చూసి, ఏరా ఇప్పుడు పిలిచాను, ఇప్పుడు వచ్చావు, ఉండు బట్టలు తెస్తాను అని ఆమె బెడ్రూమ్ లోకి వెళ్ళి బట్టలు తీస్తోంది. ఏరా 5 జతలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తావు? మేడం 5 జతలు అయితే వారం పడుతుంది మేడం. సరేలే మేడం, కొలతలు ఉన్నాయా మేడం? లేదురా, తీసుకుంటావా? తీసుకుంటాను మేడం అని ఆ అబ్బాయి జేబులో నుంచి టేప్ తీశాడు. అక్కడే కూర్చుని అదంతా అభి గమనిస్తున్నాడు. మేడం పేపరు పెన్ను ఇవ్వరా? అభి అతనికి ఒక పేపరు పెన్ను ఇవ్వ. అభి పేపరు పెన్ను ఇచ్చాడు. దానిలో ఆ అబ్బాయి తులసి పేరు, ఫోన్ నెంబరు రాసుకున్నాడు. కింద NSHCWL అని అలా రాసుకుంటున్నాడు. ఏంట్రా ఏ సార్? ఆదులు సార్. దేనికి అంటే మేడం బట్టలు కుట్టమన్నారు కదా సార్, డ్రెస్ కుట్టడానికి ఆదులు సార్. ఓహో, ఎన్ అంటే నెక్ సార్, ఎస్ అంటే షోల్డర్ సార్, హెచ్ అంటే హ్యాండ్స్, సి అంటే వద్దు నువ్వు చెప్పమాక, నాకు అర్థమైంది. తులసి లోపల నుంచి బట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అవి ఏమీ తెలియనట్టు మ్యాగ్జైన్ తిరిగేస్తున్నాడు. వాడు టేప్ తీసి మెళ్ళ వేసుకున్నాడు. నువ్వు ఉండరా, నేను నీకు తినడానికి ఏమన్నా తీసుకొస్తా అని కిచెన్ లోకి వెళ్ళింది. వీడు ఇంత గాలి విధంగా ఉన్నాడు, వీడికి కొలతలిస్తుందా? అసలు బుర్రుందా దీనికి? నువ్వు పేపర్ ఇటీరా. ఎందుకు సార్? చెప్తాగా ఇటీ అని. ఎన్ అంటే నెక్ కదా, ఎక్కడి నుంచి అక్కడ కొలుస్తారు? ఇక్కడి నుంచి ఇక్కడికి సార్. ఓకే అని అభి నెంబర్ రాశాడు. షోల్డర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సార్. హ్యాండ్ ఇది సార్, ఇక్కడి నుంచి. అన్నిటికీ కొలతలు రాశాడు. తులసి ఫోన్ నెంబర్ కనపడకుండా కొట్టేసి అతని ఫోన్ నెంబర్ రాసి, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి తొప్పి అని సీరియస్ గా చెప్పాడు. వాడు ఆ పేపర్ తీసుకుని తులసి కుట్టాల్సిన బట్టలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదేంటి ఏడి అబ్బాయి వెళ్ళిపోయాడు? అయ్యో అదేంటి, నీ బట్టలు తీసుకుని వెళ్ళాడులే, మరి ఆదులు అయ్యో ఉన్నాయి అంటలే, అయ్యో ఉంటావేంటవి అనుకుంటూ ఆమె రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. వీడి పని బాగుంది. వీడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ డాక్టర్ దగ్గర కూడా ఉండదు. ఎంత తెంగరదాన్ని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసావంటే దేవుడా నువ్వు నిజంగా ఉన్నావు అని అభి దేవుడికి దండం పెట్టాడు. అభి బెడ్రూమ్ లోకి వెళ్ళాడు పడుకోవడానికి. అస్సలు నిద్ర పట్టట్లా. కాసేపు అయినా నిద్ర పట్టకపోయేసరికి విసుగొచ్చి తులసి డోర్ కొట్టాడు. తులసి డోర్ ఓపెన్ చేసింది. నువ్వు కప్పుకునే బ్లాంకెట్ ఇటీ అని అడిగాడు. ఏంటి? నువ్వు కప్పుకునే బ్లాంకెట్ ఉందిగా, మొన్న నాకు ఇచ్చావు రగ్గు, అదిటి. తులసి తీసుకొచ్చి ఇచ్చింది. నీ దగ్గర స్పేర్ రగ్ ఉందిగా? ఉంది. సరే గుడ్ నైట్ అని తులసి రగ్ తీసుకొచ్చి అతన్ని ముఖం దగ్గర పెట్టుకుని అలా దాని మీద పడుకున్నాడు. ఆ రగ్గుకి తులసి దగ్గర వచ్చే స్మెల్లే ఉంది. భలే ఉంటుంది స్మెల్. కేవలం దీని దగ్గరే వస్తుంది. ఆ వాసన పీలుస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే తులసి అభి లేచేసరికి గుడికి వెళ్ళిపోయి వచ్చింది. హాస్పిటల్లో కూడా హాఫ్ డే లీవ్ తీసుకుంది. అభికి ఏమీ నచ్చట్లేదు తులసి ఇలా దూరం పెట్టేయడం. ఆ రోజున తులసి శశి షాపింగ్ కి వెళ్లారు. గుడ్ ప్రోగ్రామ్ అయినాక ఆ రోజున తులసి ఉపవాసం ఉండటం వల్ల జ్యూస్ తాగి కాస్త యువతలకొచ్చి మాస్క్ సరి చేసుకుని తులసి ఒక అబ్బాయిని ఫోన్ అడిగింది. సార్ నా ఫోన్ కి ఛార్జ్ లేదు సార్, కొంచెం మీ ఫోన్ ఇస్తారా? నేను మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను సార్ అని 500 రూపాయలు అతని చేతిలో పెట్టింది. ఆ పేదవాడికి అది చాలా పెద్ద అమౌంట్. ఆలోచించకుండా తులసికి అతని ఫోన్ ఇచ్చాడు. తులసి అతని దగ్గర ఫోన్ తీసుకుని ఒక నెంబర్ కి డైల్ చేసింది. అవతల ఆన్సర్ చేశారు. హలో అంకుల్, నేను రాధని. రాధమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను రా రాధమ్మ, నీకు శుభవార్త. ఏంటి అంకుల్? రమణ చచ్చిపోయాడు రా. నిజమా? తులసి ముఖం వల్ల వెలిగిపోయింది. ఆమె కళలో కూడా అనుకోలే ఈ శుభవార్త వింటుందని. నిజంగానా అంకుల్ అని మళ్ళీ అడిగింది. అవునరా, మొన్న కోయంబత్తూరులో వాడి గోడౌన్ ఉంది. దీపావళి రోజునే ఆ దీపావళి టపాకాయలు అయ్యో అంటుకున్నాయంట. మొత్తం వాడి మంది ఒక 15 మంది దాకా ఉన్నారు. మొత్తం అందరూ అక్కడ తగలబడిపోయారా అంకుల్ అని తులసి ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. నీకు మంచి రోజులేరా, అన్ని మంచి రోజులే నీకు. ఈ నుంచి నువ్వెవరికి భయపడవసలా. అన్నయ్య, మీ అన్నయ్య పవర్ ఏమీ లేదురా. ఇన్నాళ్ళు ఆ రమణను చూసి కాస్త ఎగిరాడు. మీ నాన్న ఉన్న రోజులు మీ నాన్న కింగ్ లా ఉండటం చూసి అతను కింగ్ అవుదాం అనుకున్నాడు. ఆ రమణ గారితో కలిసి అంత దారుణానికి ఒడికట్టాడు. ఇప్పుడు ఆ రమణ గారు కూడా పోయాడు. మీ అన్న ఏదో ఒక రోజు ఊరోదిలి పారిపోవటం తప్పదురా. అంత దారుణంగా ఉంది మీ అన్నయ్య పొజిషన్. అయ్యో అవునా, నువ్వు జాలిపడమాక రాదమ్మా, నువ్వు జాలిపడమాక. వాడు చేసిన పనులు ఎన్ని సంవత్సరాలు ఆ రమణగాడు మీ అన్న కలిసి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ రమణగాడు చచ్చాడు. నీకు ఇవన్నీ మంచి రోజులే రాదమ్మా. నువ్వు ఇటు వచ్చేయచ్చు, నువ్వు ఇంటికి వచ్చేయచ్చు రాదమ్మా. వద్దు అంకుల్, నేను రాను. ఏ రాదమ్మా, నాకు ఇక లైఫ్ వద్దు అంకుల్. నేను ఇక్కడ ఒక అతన్ని ఇష్టపడుతున్నా. నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటా, ఇతనితోనే ఉంటా. నేను తులసి కానీ ఉంటాను. నాకు ఏమీ వద్దు అంకుల్. రాదమ్మా, కానీ ఇక్కడ మీ నాన్న సంపాదించింది మొత్తం వద్దు అంకుల్, అన్నయ్యకి ఇచ్చేసేయండి. అవన్నీ నాకు ఏమీ వద్దు. నా దగ్గర ఉన్నాయి, అవి చాలు నాకు. మీ నాన్న ఆశరా నిన్ను పట్టు మంచాల మీద పెంచాలని
నీకు ఎటువంటి కష్టం లేకుండా నిన్ను మహారాణిలా చూసుకోవాలని చూసుకున్నారు కదా అంకుల్. ఆయన అలాగే చూసుకున్నారు. ఇక వద్దు అంకుల్, నాకు ఏయీ వద్దు. నిజంగా రమణ చచ్చిపోయాడు అంకుల్? అవునరా, కానీ ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు. రేపు పోస్ట్ మార్టం జరుగుతుంది. వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చారు ఫారెన్ నుంచి. రేపు DNA అది చూసి రేపు తెలుస్తుందిరా రిపోర్టు. రేపు నేను నీకు మెసేజ్ పెడతాను. అలాగే అంకుల్, అలాగే. థ్యాంక్స్ అంకుల్, మంచిగా మాట చెప్పారు అని తులసి చాలా ఆనందపడుతూ ఫోన్ పెట్టేసి అతనికి ఫోన్ ఇచ్చేసింది. శశి ఆ మాటలని విని ఆశ్చర్యపోయింది. తులసి శశిని గట్టిగా హక్ చేసుకుని మాస్క్ తీసి నేలకేసి కొట్టింది. ఏమైంది తులసి? ఇక నుంచి నేను భయపడవసరం లేదు. శశి, నేను భయపడవసరంలా. ఏమైంది తులసి? చెప్పు. తులసి ఒకటే ఏడుస్తోంది. రమణ చనిపోయాడు. రమణ ఎవరు? రమణ మా అన్నయ్య ఫ్రెండ్. వాడు చిన్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడు. చాలా దుర్మార్గుడు వాడు. వాడికి లేని చెడు అలవాట్లు లేవు తెలుసా? వాడు ఒక స్మగ్లర్గా, హంతకుడు, ప్రతిదీ వాడంతా దుర్మార్గుడు. వాడు ఇన్ని సంవత్సరాలుగా నా కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఇక వాడు లేడు. నేను ఇక అభితో హ్యాపీగా ఉండొచ్చు. శశి, అభికి నా వల్ల ప్రమాదం ఏమీ లేదు అని శశిని పట్టుకుని ఏడ్చేసింది తులసి. అభి ఇంటికి వచ్చినాక కూడా తులసి వాళ్ళు లేకపోయేసరికి ఫోన్ చేశాడు. తులసి 1 గంటలో వస్తామని చెప్పింది. ఫోటో టేబుల్ మీద ఉంది పెట్టుకుని తింటూ ఉండగా తులసి వాళ్ళు వచ్చారు. శశి తులసిని అక్కడ డ్రాప్ చేసి లోపలికి కూడా రాకుండా వెళ్ళిపోయింది. అభి భోజనం చేసి చీకడుకుని తులసి వైపు, ఆమె షాపింగ్ బ్యాగ్స్ వైపు చూశాడు. మీ ఆడవాళ్ళకి షాపింగ్ అంటే టైమే తెలియదు అని కొనుక్కుంటూ కిచెన్ లో కట్ చేసిన ఫ్రూట్ జ్యూస్ గ్లాసు తీసుకొచ్చి తులసి ముందు పెట్టాడు. థ్యాంక్స్ అభి అని అభి వైపు ప్రేమగా చూస్తూ ఆ జ్యూస్ తాగింది. నీరసంగా ఉందా అని అడిగాడు. ఆ రోజున తులసి ఉపవాసం. లేదబ్బే, బానే ఉన్నా. తులసి చేయి పట్టుకుని నాటి చూశాడు. ఓకేనా, నేను వెళ్ళానా? నవ్వుకుని తలూపాడు. తులసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకుంది. అతను ఫోన్ వైపు చూసుకున్నాడు. అతను ఎక్స్పెక్ట్ చేసిన మెసేజ్ ఇంకా రాలేదు. ఫోన్ చేద్దామా అని అనుకున్నాడు కానీ ఫోన్ చేయలేదు. నెక్స్ట్ డే అభి లేచేసరికి తులసి దేవుడికి గంట కొడుతూ కనిపించింది. ఏంటి మళ్ళీ పెట్టావా దుకాణం అని అన్నాడు. కానీ ఈసారి ముందుట్లాగా అరవలేదు. మామూలుగా మాట్లాడాడు. తులసి ఈసారి పట్టు చీర కట్టుకుంది. పొలుపు రంగు చాలా బాగుంది. హడావిడిగా ఏవేవో సర్దుతోంది. దానివల్ల చీర కొంచెం జారి నడుం చక్కగా కనపడుతోంది. ఆ పొలుపు రంగులో ఆ నడుము అతనికి ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. అభి లేచావా? ఇదిగో ఫ్రెష్ అప్ అవ్వు అని కవర్ ఇచ్చింది. అభి తులసిచ్చిన డ్రెస్ వేసుకున్నాడు. అది ఆమె చీరకి మ్యాచ్ అయింది. అభి ఫోటో దిగుతామా అని తులసి ఫోటో దిగింది. అభి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు. అభి, నేను గుడికి వెళ్ళాలి, నువ్వు టిఫిన్ తినేస్తావా? వద్దులే, నేను తీసుకెళ్తా అని అన్నాడు. తులసి ఆనందం ఆశ్చర్యంతో ముఖం ఉండిపోయింది. అభి, ఇవాళ నేను లీవే. నేను అక్కడ ఆల్రెడీ అందరికి ఇన్ఫార్మ్ చేశాను. నీకు వాళ్ళు అసెస్ చేస్తారు ఇవాళ సర్జరీస్ కి. అసలు చాలా ఉన్నాయి కదా. అదేంటి తులసి ఇవాళ లీవ్? నేను హాఫ్ డే తీసుకున్నావు కదా. నీకు పేషెంట్స్ కన్నా ఈ దేవుళ్ళు పూజలు బాగా ఎక్కువ అవుతున్నాయి తులసి. రా, నాకు తెలీదు, ఇవాళ రా అని పిలిచాడు. ప్లీజ్ అభి, ఈ ఒక్క రోజు తర్వాత చాలా రోజుల వరకు అస్సలు లీవ్ పెట్టను. ప్లీజ్ అభి, ఇదే లాస్ట్, ఓకేనా? ఓకే అభి, ఇదే లాస్ట్. ఇవాళ ఇంత స్పెషల్. ముందు రోజు ఏకాదశి అని తులసి ఏమి తినలేదు. ఆ రోజు పూజ చేసి ఆ ప్రసాదాలు టిఫిన్ కింద అభికి ఇచ్చింది. నువ్వు తిందురా, నేను గుడికెళ్ళొచ్చి తింటాను అభి, నువ్వు కానీ చేసే అని అని ఏదో సర్దుతోంది. హడావిడిగా ఉంది. ఏంటి బాగా హడావిడిగా కనపడుతున్నావు? ఇవాళ కింద ఫంక్షన్ ఉంది అభి. ఓ, ఈ మధ్యన వాళ్ళు నిన్ను పిలుస్తున్నారా? అవునభి. అభికి ఇంకా గుర్తు. అపార్ట్మెంట్ లో వాళ్ళు తన గురించి తులసి గురించి కాసిప్స్ చేసుకుని తులసిని అవమానించడం అతనికి ఇంకా గుర్తు. ఎంత బాధపడింది అప్పుడు తులసి. అప్పుడు అభి వెళ్లి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ప్రెసిడెంట్ కి. దానివల్ల కాస్త కంట్రోల్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళ జోలికి రావట్లేదు వాళ్ళు. అలాంటిది వాళ్ళు తులసిని పిలిచారంటే అభికి ఆశ్చర్యంగా ఉంది. సరే జాగ్రత్త, వాళ్ళు ఏమనంటే నువ్వు నాతో చెప్పు, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అని సీరియస్ గా పేస్టూన్తో చెప్పాడు. వాళ్ళేమనర్లే అభి అని తులసి అతని వైపు అలా చూసింది. అభి ఆమె అంత ప్రేమగా అతని వైపు చూడటం చూసి బాగా సంతోషించాడు. ఇంత ప్రేమ ఉంచుకుని ఎందుకే అంత దూరం పెడతావు నన్ను? నీ కళ్ళల్లో ప్రేమ నాకు తెలియట్లేదు అనుకున్నావా అని అనుకున్నాడు. కొంచెం వస్తావా అని అడిగాడు షూస్ వేసుకుంటూ. అసలు ఫంక్షన్ సాయంత్రమే అభి. మరైతే ఇప్పుడు రా. లేదా అభి, నేను గుడికి వెళ్ళాలి. సరే కదా, నేను తీసుకువెళ్తా. ఏంటి, నువ్వు తీసుకువెళ్తావా? కదా అని వాళ్ళు గుడికి బయలుదేరారు. వాళ్ళిద్దరూ గుడికి వెళ్లారు. అభి తులసితో పాటు నడుస్తూ ఉన్నాడు. అంతకుముందు 2 సార్లు లంగావోని కట్టుకుంది. ఈసారి చీర. అప్పుడు రొమాంటిక్ గా సెక్సీగా ఉంటే ఈసారి హోమ్లీగా హాట్ గా ఉంది తన తులసి. వాళ్ళిద్దరూ అలా గుడి చుట్టూతో ప్రదక్షిణాలు చేశారు. విషయం తనకే తెలియదు. తులసి ఎమ్మటే తిరుగుతున్నాడు. ఆమె గుడి చుట్టూతో తిరుగుతోంది. ఆమె చుట్టూతో అభి తిరుగుతున్నాడు. తర్వాత వచ్చి దేవుడి దగ్గర నుంచున్నారు. అభి వచ్చి ఆమె పక్కన నుంచున్నాడు.
చుట్టూతా చూసి రియలైజ్ అయ్యాడు అతను దేవుడు ముందు నుంచున్నాడని. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మతో పాటు వచ్చిన గుర్తు, అంతే. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి దండం పెట్టుకో అభి అని అడిగింది. డోంట్ పుష్ మీ అని అన్నాడు అభి. అక్కడ అన్ని పూజలు చేస్తున్న ఆ పెద్దాయన ఉన్నారు. ఆయనకన్నా దండం పెట్టు. చూడు, ఆయన జీవితం మొత్తం పూజలు చేస్తూ దేవుని చూసుకుంటూ అలాంటి భక్తులకి ఎలాంటి కష్టాలు ఉండకూడదని దేవుడికి చెప్తూ ఆయన జీవితకాలం మొత్తం అలా గడిపేశారు. మన గ్రాండ్ పేరెంట్స్ వయసు ఉండదు, ఎన్ని సంవత్సరాలు అవి అలా మనలాంటి భక్తుల కోసం, మనలాంటి భక్తుల కోరికలు దేవుడికి చెప్పడానికి ఆయన జీవిత కాలం ఇచ్చేశాడు అభి. సచ్ సెల్ఫ్లెస్ కదా, నిస్వార్థ సేవ. ఆయనకు పెట్టు అభి దండం అని తులసి చెప్పేసరికి అభి నవ్వుతూ దండం పెట్టాడు. ఆ పూజారి గారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. అభి, నేను క్యాబ్ లో వెళ్ళిపోతాలే, నువ్వు వెళ్ళిపో, ఇప్పటికే లేట్ అయింది కదా, అసలే చాలా ఆపరేషన్స్ ఉన్నాయి ఇవాళ అని తులసి చెప్పేసరికి అభి ఒప్పుకోలేదు. ఆమెని ఇంటి దగ్గర దించి హాస్పిటల్ కి బయలుదేరాడు. వాళ్ళు అనుకున్నట్టే ఆ రోజున చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ రోజల్లా బాగా బిజీగా ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి ఆపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. బాగా టైర్డ్ అయిపోయాడు. దానికి తోడు తులసి లేకపోవడం, వచ్చిన వాళ్ళు అసిస్ట్ చేసేవాళ్ళు చేసే తప్పులు, దానికి అతనికి కోపం వచ్చి అరవటం, మళ్ళీ అతనికి తులసి రాకముందు రోజులు గుర్తొచ్చాయి. అసలు ఎలా ఉండేవాడినప్పుడు ఇది లేకుండా మరి ఇలా పాడు చేసేసింది. అసలు ఆ పూజలు అవి, డాక్టర్ అయి ఉండి ఇది ఎంత గొప్ప ప్రొఫెషన్. ఎన్నిసార్లు చెప్పినా ఆ పూజలు ఉపవాసాలు తగ్గించుకోదు, మానదు అని చికాకు పడుతూ ఇంటికి వెళ్ళాడు. లిఫ్ట్ ఎక్కబోతుంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కనిపించి బాగున్నావా బాబు అని అడిగాడు. ఎప్పుడూ లేనిది ఆయన అలా అడిగేసరికి అభి షాక్ అయ్యి ఆయనకి సమాధానం చెప్పాడు మర్యాదగా. అమ్మాయి ఇక్కడే ఫంక్షన్ హాల్లో ఉంది బాబు అని అన్నాడు. అభికి అనుమానం వచ్చి తులసినా అని అడిగాడు. అవును బాబు, ఫంక్షన్ హాల్లో ఉంది అమ్మాయి, పిల్లలకి డాన్సులు నేర్పుతున్నట్టున్నారు అని అన్నాడు. అభి నవ్వుకున్నాడు. ఏంటి, తులసికి డాన్సులు కూడా వచ్చా అని? అంత బిగుసుకుపోయి ఉంటుంది, ఎప్పుడు డాన్స్ వచ్చా తులసికి అని తన బ్యాగ్, తులసి కట్టించిన లంచ్ బ్యాగ్ మోసుకుంటూ ఫంక్షన్ హాల్ కి వెళ్ళాడు. డోర్ దగ్గర నుంచున్నాడు. అందరూ చక్కగా పొట్టు చీరలు కట్టుకున్నారు. చిన్నపిల్లలేమో చక్కగా పొట్లంగాలు. అందరూ మంచిగా రెడీ అయి ఉన్నారు. ఏదో పూజలు జరుగుతున్నాయి. కొంతమంది ఆడవాళ్ళు పసుపు కుంకుమ ఇస్తుంటే కొంతమంది ఆడవాళ్ళు అయ్యి వాళ్ళ మెళ్ళలో ఉన్న తాళి తీసుకుని దానికి పసుపు కుంకుమ అది రాసుకుని వాటికి పూజ చేసుకుని కళ్ళు కట్టుకుంటున్నారు. అభి అది చూసి నవ్వుకున్నాడు. వీళ్ళు రాతికి కాదు దేనికన్నా పూజ చేస్తారు అని అనుకున్నాడు. తులసి ఏది అని అనుకుంటూ చుట్టూతో చూశాడు. స్టేజ్ దగ్గర కనిపించింది. క్లాసికల్ డాన్స్ చేస్తూ పిల్లలకి స్టెప్స్ సరి చేస్తోంది. పొద్దున కట్టుకుని చేరే కొంచెం బయట కట్టుకుంది. ఆమె కాళ్ళకున్న బంగారు పట్టీలు కనపడుతున్నాయి. తులసి పిల్లలందరికీ క్లాసికల్ డాన్స్ నేర్పుతూ అలా స్టెప్స్ వేస్తూ ఉంటుంటే ఆమె జడ, ఆ నడుము, ఆ వంపులు, తులసి ముఖం చూడకుండానే తన తులసిని గుర్తుపట్టేశాడు. తులసి డాన్స్ వేస్తుంటే ఆమెతో పాటు ఉన్న పిల్లలు ఆమెలాగా చేస్తున్నారు. అది చూసి ఆమె అలా డాన్స్ వేయటం చూసి ఆదిత్య తనను తానే మర్చిపోయాడు. అపార్ట్మెంట్ వాళ్ళొచ్చి తనని పలకరిస్తున్నా తనకి ఏమీ వినపడట్లేదు. తులసి తప్ప వేరే ఏమీ కనపడట్లేదు. అలా అతని ప్రపంచంలో తులసి ఒక్కటే ఉంది. ఏంటిది, ఇంత అందంగా ఉంది, డాన్స్ కూడా వచ్చా, ఎంత బాగా చేస్తోంది అని అనుకున్నాడు. తర్వాత తులసి పిల్లలకి చెబుతూ వెనక్కి తిరిగేసరికి ఆమెకి దూరంగా డోర్ పక్కనే అభి నుంచుని ఆమె వైపు చూడటం కనిపించింది. తులసి గబగబా వాళ్ళని వదిలి అభి దగ్గరకు వచ్చింది. ఏదో మాట్లాడింది, కానీ అభికి ఏమీ వినపడట్లేదు. వంగుని అభి కాళ్ళ దగ్గర పడిపోయిన బ్యాగ్, లంచ్ బాక్స్ తీసుకుని లిఫ్ట్ వైపుకి నడవటం మొదలుపెట్టింది. అభి తులసితో పాటు నడుస్తున్నాడు. కాసేపటికి వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. తులసి డోర్ లాక్ చేసి ఇటు తిరిగి ఆపరేషన్స్ బాగా జరిగాయా అని అడిగింది. అభికి ఏమీ వినపడట్లేదు. తులసిని అమ్మంతా హక్ చేసుకున్నాడు. అభి ఏం చేస్తున్నావు అని తులసి నిదానంగా అభిని పుష్ అయిపోయింది. కానీ అభి కౌగిలి ఇంకా బిగిచింది. తులసి అభి హెచ్డి కౌగిల్లో అలా షాక్ అయి నుంచుంది. అభి ఒక చెయ్యి ఆమె భుజాల దగ్గర, ఇంకో చెయ్యి ఆమె నడుము దగ్గర వేసి తనలోకి అదుముకుంటున్నాడు. ఆమె మెడ దగ్గర తలపెట్టి గట్టిగా శ్వాస తీసుకుంటున్నాడు. అభి అని తులసి మళ్ళీ పిలిచింది. ఆదిత్య అదేమీ అర్థమవట్లేదు. అలాగే తులసిని తనలో అదుముకుంటూ తులసి వాసన అతను ఊపిరితిత్తుల నిండా నింపుకుంటున్నాడు. అభి వదలభి అని తులసి నిదానంగా విడిపించుకోపోతుంది. అభి నేనేమి లైన్ క్రాస్ చేయను తులసి, జస్ట్ హగ్ అంతే. అయినా తులసి వినిపించుకోకుండా ఇంకా కదులుతుంది. అభికి కోపం వచ్చింది. నువ్వు ఇలాగే కదలు తులసి, నిన్ను కాళ్ళు చేతులు కదలకుండా నేను దేనికి వేసి కట్టేస్తాను నాకే తెలియదు అని
వార్నింగ్ ఇచ్చాడు. తులసి కదలటం ఆపేసింది. అబ్బే వదులు అబ్బే, ఏంటిది? నేనేమి చేయను, జస్ట్ హగ్ తులసి, లెట్ మీ హ్యావ్ మై టైం ఫర్ సమ్ టైం. నేనేమి చేయను, ఓకేనా, జస్ట్ హగ్ అంతే. కాసేపటికి అబ్బి చేతులు కొంచెం లూజ్ అయ్యాయి. ఆమె నడుము మీద ఉన్న చెయ్యి అలా చీర పక్కగా ఆమె స్కిన్ టచ్ చేయడానికని కదులుతోంది. అతని మరో చెయ్యి ఆమె మెడ దగ్గర నుంచి కిందకి వెళ్తోంది. ఆమె మెడ దగ్గర అతని ముక్కుతో రాస్తున్నాడు. అబ్బి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవునా, థ్యాంక్ యూ అబ్బి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా తులసి? అది చాలా, అది ఇంకెన్ని రోజులు తులసి, ఇంత దూరం నా వల్ల కావట్లేదు. వద్దా అది? ఎందుకు వద్దే? నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం, ఇంకెందుకు వద్దు అని అన్నాడు ఆది. ఆది తన ముక్కు ఆమె చెవుల దగ్గర నుంచి మెడ మీదకి రాస్తూ ఉన్నాడు. అలా ఆమె మెడ దగ్గర నుంచి భుజాల మీదకి వెళ్లే దారిలో అతనికి తులసి మెడలో ఉన్న కొలుసులు అడ్డొచ్చాయి. అతని పెదాలు ఆమెకి టచ్ అవుతూ ఉన్నాయి. ఆమెకి గిలిగింతలు పుడుతున్నాయి. అతను ఆమె వాసన పీలుస్తూ, ఏంటి ఇంత అడిక్ట్ అయిపోతున్నా ఈ వాసనకి? ఎంత ట్రై చేసినా అసలు వదలలేకపోతున్నా. ఇలాగే ఈ వాసన చూస్తూ దీన్ని కౌగిలించుకుని ఇలాగే ఉండిపోబుతోంది అని అనుకుంటూ ఆ పెదాల్ని అలా కిందకు తీస్తున్నాడు. అది చాలా, అది ఏమి చేయనన్నా సైలెంట్ గా ఉండు కాసేపు, లేకపోతే కట్టేస్తా నేను. దేనికి అని అంది తులసి ఆశ్చర్యంగా. అలాంటి క్వశ్చన్ అడగ మాకు, ఇలాంటి టైంలో ఇంట్లో తాడేమైనా ఉందా? అవి సరే సరే నువ్వు సైలెంట్ గా ఉండు అని లూజ్ చేసిన తన హక్కు మళ్ళీ బిగించి అతని ముక్కు పెదాలు ఆమె మెడ దగ్గర అలా రాస్తూ ఉన్నాడు. తులసికి అదోలా ఉంది. అవి అంత గట్టిగా పట్టుకోకపోతే పడిపోయేదేమో. ఆమె కాళ్ళు నూడిల్స్ లా అయిపోయాయి. అవి అలా అతని ముక్కు ఆమె మెడ దగ్గర రాస్తూ ఆమె మెడ దగ్గర ఉన్న చైన్స్ పక్కకు తోస్తున్నాడు. సడన్ గా అవికి కింద జరిగింది గుర్తొచ్చింది. అక్కడ ఆడవాళ్ళు చైన్ కి తాళికి పసుపు కుంకుమ అదంతా గుర్తొచ్చింది. ఆ చైన్ తులసి మెళ్ళో చైన్ లానే ఉంది. తులసిని వదిలేసి మెళ్ళో చైన్ బయటికి లాగాడు. అభి అని తులసి అభిని ఆపబోయింది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఆమె మెళ్ళో ఉన్న చైన్ లాగేసరికి అది ఆ చైన్ ఆమె జాకెట్ లో నుంచి బయటకు వచ్చింది. అభి అది చూసి షాక్ అయ్యాడు. తులసి భయపడుతూ పెద్ద పెద్ద కళ్ళతో అభిని అలాగే చూస్తుంది. అభి కట్టిన తాళి, దానికి గోల్డ్ చైన్ వేసింది. పసుపు కుంకుమ అన్ని పెట్టున్నాయి. కిందున్న ఆడవాళ్ళలాగా. అంటే ఆమె ఇన్నాళ్ళు అభిని భర్తగా ఫీల్ అయిందా? అతను లైట్ తీసుకో అని ఆమె తీసి పక్కన పడేసిందేమో అని అనుకునే ఆ తాళి ఆమె ఇన్నాళ్ళు ఆమె గుండెల మీద మోస్తూ బ్రతికిందా? అభికి గుర్తొచ్చింది. అంతకు ముందు ఇంట్లో చాలా సార్లు చూశాడు తులసి మెళ్ళలో ఆ తాళి. ఆడవాళ్ళ చైన్ వేసుకుంటారుగా, అలాంటి చైన్ అని అనుకున్నాడే కానీ తాళన్న ఆలోచనే రాలేదు అతనికి. అంటే ఇన్నాళ్ళు తులసి అతన్ని భర్తగానే ఫీల్ అయిందా? భర్తగానే అనుకుని తనతో ఉండడానికి వచ్చిందా అని అనుకుని తులసి వైపు చూశాడు. తులసి భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంది. అభి తనని ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆమెని ఒక చేత్తో పైకి లేపి ఆమె తల పట్టుకుని ఆమెని ముద్దు పెట్టాడు. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె కాళ్ళు కూడా నేల కానట్లేదు. అభిని తోద్దామా అని అనుకుంటే అసలు ఆమె చేతులు ఆమె కంట్రోల్లో లేవు. చేతులే కాదు, ఆమె బాడీలో ఏ పార్ట్, ఆమె బ్రెయిన్ కూడా ఆమె కంట్రోల్లో లేవు. అన్ని అభి కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ఆమె అభి హార్ట్ బాడీ ఆమెకి టచ్ అవుతుంటే ఆమెకు బాగా నచ్చింది. అభి చూపించే ప్రేమ, అతని పెదాలు ఆమె పెదాలతో ఆ కలయిక ఆమెకి ఒళ్ళంతా పులకరింప చేస్తుంది. ఆమె బ్రెయిన్ ఏమో నిదానంగా పనిచేయటం మొదలు పెట్టింది. కాసేపటికి ఆమె బ్రెయిన్ ఏంటి తులసి ఇది తప్పు కదూ అని అంటోంది. ఆమె హార్ట్ ఏమో ఫైర్ వర్క్స్ చేస్తోంది. బాడీ ఏమో ఏమాత్రం కంట్రోల్ లేకుండా వాటర్ లాగా అయిపోతుంది. ఆమె చేతులు ఆమె ఆలోచనలు ఆమె కంట్రోల్లో లేవు. అతని పెదాలు ఆమె పెదాలతో అలా కలిసి ఆమెకి భయంగా ఉంది కానీ బాగుంది. తన అభిజిత్ కృష్ణ నా మొగుడు అని అనుకుంది. ఆమె చేతులు అభి షర్ట్ ని గట్టిగా పట్టుకున్నాయి. అభిని కౌగిలించుకోవాలనిపిస్తోంది కానీ బాగోదు కదా అని ఆగిపోతోంది. అభి తల పట్టుకోవాలని ఉంది, తప్పు కదూ అని ఆగిపోతోంది. ఆమెకి ఆమె బిడియం భయం ఆమెని ఆపేస్తోంది. అభిని కూడా కిస్ చేయాలనిపిస్తోంది కానీ ఎలాగో తెలియదు. బ్రెయిన్ ఏమో తనని ఆపమని చెప్తోంది కానీ ఆమెకు అసలు అభిని ఆపాలని లేదు. ఇలాగే అభితో ఉండాలని ఉంది. ఆమె అభి షర్ట్ అలా గట్టిగా పట్టుకుని ఆమె వైపుకి లాక్కోవాలని అనిపిస్తోంది కానీ ఆమె సిగ్గు ఆమెను ఆపేస్తోంది. అభి ఎప్పుడు తీసుకెళ్లాడో తెలియదు కానీ ఆమె కిచెన్ క్యాబినెట్ మీద కూర్చుంది. అభి కన్నా ఇప్పుడు ఆమె హైట్ మీద ఉంది. అభి తల పైకెత్తి ఆమెని ముద్దు వదలకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఆమె హార్ట్ బాగా గట్టిగా కొట్టుకుంటోంది, ఊపిరాడట్లేదు. అభి అది గమనించి ఆమె పెదాలు వదిలేసి ఆమె గడ్డాన్ని ముద్దు పెట్టుకుంటూ ఆమె చెవుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చెవులకున్న పెద్ద
పెద్ద పెద్ద పువ్వుల్ని వదిలేసి కింద మెడ దగ్గరికి వచ్చాడు. అక్కడ కూడా అతని పెదాలతో ముద్దు పెడుతూ ఆమె మెడని అతని ముక్కుతో రాశాడు. అప్పటి వరకు అభిని దూరంగా ఉంచుతాము అన్న ఆలోచనలు ఇక ఆమెలో కరిగిపోవటం మొదలయ్యాయి. ఆమె బాగా కష్టంగా శ్వాస తీసుకుంటోంది. కూర్చున్నాను కాబట్టి సరిపోయింది, నుంచుంటే ఖచ్చితంగా పడిపోయేదాన్ని కదూ అని అనుకుంది. అభి అలా ఆమె మెడని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అలా ఆమె భుజం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతను అతని పంటిని ఆనిచ్చాడు. తులసి ఒళ్ళు ఒక్కసారి చల్లుమంది. అది గమనించి అక్కడ ముద్దు పెట్టి ఆమె బ్లౌజ్ ని నిదానంగా పక్కకి లాగుతున్నాడు. తులసికి భయం మొదలైంది. ఆమె చైన్ ఫాలో అవుతూ కిందకి వస్తున్నాడు. మళ్ళీ శారీ అడ్డొచ్చింది. ఈసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఆమె బ్లౌజ్ చీర కలిసే చోటు అక్కడ ఆమె నడుము మీద ఉన్న చేయి తీసి ఆ చీరను పట్టుకుని ఒక్కలాగు లాగాడు. చీర ఆమె బ్లౌజ్ వదిలి కింద పడిపోయింది. కృష్ణ అని తులసి అదిరిపడి పిలిచింది. ఆమెకున్న కాస్త బలం ఉపయోగించి అభిని కాస్త నెట్టింది. అభి ఒక అడుగు వెనక్కేశాడు. తులసి మాట్లాడుతోంది కానీ అభికి ఏమీ వినపడట్లేదు. అతని పేదాలు లెక్ చేసుకుని అలాగే తులసి వైపు చూస్తున్నాడు. తులసి చీర జారిపోయింది. ఆమె బ్లౌజ్ ఏదో భాగం అతనికి కనపడుతోంది. అతనిలో ఆకలి ఇంకా ఎక్కువైంది. అతని పెదాలని లెక్ చేసుకుని మళ్ళీ తులసి దగ్గరికి వచ్చి కౌగిలించుకున్నాడు. ఈసారి అతని ముఖం ఆమె ఈత మీద పెట్టి ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు. అతను గట్టిగా ముద్దు పెడుతూ సక్ చేస్తూ ఉన్నాడు. అభి వద్దభి అని కష్టపడి తులసి ఆపుదామని చూసింది. ఒక రకంగా తులసి కూడా లేదు అతను ఆపాలని. కానీ ఆమెలో ఉన్న ఆటతనం, ఆ సిగ్గు ఆమెని ఆపమని చెప్తున్నాయి. అభి వద్దభి ఆపు అని తులసి మరోసారి బతిమలాడింది. ఎందుకు ఆపాలి? నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని, నువ్వు నా దానివి, నేను ఎందుకు ఆపాలి అని అభి అలా ఆమె ఎద మీద ముద్దులు వర్షం కురిపిస్తూ అన్నాడు. నీకు నేనంటే ఇష్టం తులసి, నాకు నువ్వంటే ఇష్టం, ఇంకెందుకు ఆపాలి మనం? వద్దభి వద్దు, ప్లీజ్ తులసి, ప్లీజ్ తులసి. ఇక ఆపాలని అనిపించలేదు. ఎప్పుడు అంత పొగరుగా ఉండి తన కృష్ణ నేనా ఇలా బతిమలాడుతున్నాడు. ఆమె అంగీకారం కోసం ఎవరి ముందు దక్కని తన అభిజిత్ కృష్ణ ఆమెని బతిమలాడుతున్నాడు. సడన్ గా ఆమెలో ఉన్న ఆడతనం, ఆ సిగ్గు మళ్ళీ ఆమెకి చెప్తోంది ఇది కరెక్ట్ కాదు తులసి అని. తులసి కష్టపడి అభి వద్దభి చాలు, ఇక చాలు అభి అని అంది. ఏంటి చాలు, ఇది స్టార్టింగే అని అతని ముద్దుల్లో గాఢత పెంచాడు. అభి నో, అభి నో, అభి ఏమీ ఆగట్లేదు. తులసి కొంచెం టోన్ పెంచి అభిని రెండు చేతులతో పుష్ చేస్తూ అభి ఇట్స్ ఏ నో, నో అభి అని అంది. ఒక్కసారిగా అభి ఆగిపోయాడు. 2 అడుగులు వెనక్కి వేశాడు తులసిని వదిలి. అప్పుడు తులసి చూసింది అభి ఎలా ఉన్నాడు అని. అభి జుట్టంతా రేగిపోయి పెదాలు ఎర్రగా ఉన్నాయి. అతని కళ్ళ నిండా ఆమె మీద కోరిక. షర్ట్ నలిగిపోయింది. చేతులు 2 బిగపట్టుకుని అతని వైపు పిడికిడి, అతని వైపు అతనుకున్న బలమంతా వాడి అతన్ని తాను నిగ్రహించుకుంటున్నాడు. నువ్వు నిజంగా రాక్షసివే, చంపేస్తున్నాను నన్ను తెలుసా అని అన్నాడు తులసి వైపు చూస్తూ. చంపేవి నన్ను అని విసుక్కున్నాడు. ప్లీజ్ అభి ప్లీజ్, సారీ అభి. ఏంటి సారీ, నువ్వు చెప్పి. అభి వెనక్కి తిరిగిపోయాడు. ఆమె వైపు చూడలేక ఆమె చుట్టూతో చూసింది. ఎప్పుడు వచ్చింది ఆమె కిచెన్ క్యాబినెట్ దగ్గరికి. అభి అలా కంట్రోల్ చేసుకుంటాను చూసి తులసికి బాగా జాలేసింది. ఎందుకు తులసి అని అడిగాడు సీరియస్ గా. ఇలా కాదు అది, ఇలా కాదు అని పెద్దవాళ్ళు మనకి పెళ్లి చేయాలి, మనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందిగా. ఇలా కాదు అభి, ఇది కాదు పెళ్ళంటే. అవునా, కొన్ని మెళ్ళో అదేంటిది తులసి అని అడిగాడు అభి సీరియస్ గా ఆమె వైపు చూస్తూ. తులసి గబగబా చీర సరి చేసుకుని నుంచుంది. తులసికి అభి ఆమెని అలా చూస్తుంటే ఆమె ఒళ్ళంతా పులకరించింది. ఎంత కోరిక అభి, నేనంటే ఆ కళ్ళ నిండా ఎంత కోరిక, ఎంత కష్టపడి ఆపుకుంటున్నావు అభి అని అభి మీద ఆమెకున్న ప్రేమ ఇంకా పెరిగిపోయింది. చెప్పు తులసి, మెళ్ళ తాళి ఉంది కదా, నువ్వు నా పెళ్ళానివే కదా, ఇంకెందుకు ఆపుతున్నావు నన్ను? ఇంకా నీకు నా మీద కోపం తగ్గలేదా? నేను మారాలంటే నమ్మట్లేదా అని అడిగాడు. నేను ప్రాస్టిట్యూట్స్ తో ఉన్నానని నువ్వు నన్ను వదిలేస్తున్నావా తులసి అని అన్నాడు. తులసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అభిని హక్ చేసుకుంది. అతని బుక్క మీద ముద్దు పెట్టింది. అభి మటికి ఆమెని హక్ చేసుకోకుండా అలాగే విడికి బిగించిన చేతులతో తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. తులసి అభిని అలాగే హక్ చేసుకుని, ఇలా కాదు అభి, ఇలా కాదు, పెద్దవాళ్ళ సమక్షంలో జరగాలి. మీ నాన్నగారు, అన్నయ్య, వదిన వీళ్ళందరూ కలిసి మనకి పెళ్లి చేయాలి. నాకెవరు లేరు తులసి, తప్పు అది, అలా అనమాక, నాకు నువ్వున్నావు తులసి. ఇకంతే. తులసికి అభి అన్న మాటకి ఇంకోసారి ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ తనను తాను తమాయించుకుని, అలా కాదు అభి అని చిన్నప్పుడు ఏదో జరిగిందని మనం మన ఫ్యామిలీని అలా వదిలేసుకుంటామో చెప్పు.
మనకి ఫ్యామిలీ లేకపోవడం అనేది ఎంత పెయిన్ఫుల్లో తెలుసా? వాళ్ళు లేరన్న ఆలోచన ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఏమంటావు అని అన్నాడు అభి విసుగ్గా. తులసి అభి గెట్టం పట్టుకుని మన పెద్దవాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకుందాం అభి. వాళ్ళు మనకి పెళ్లి చేయాలి. అభికి కోపం వచ్చింది. అంటే వాళ్ళు మనకి పెళ్లి చేస్తేనే అది పెళ్ళా? ఇది పెళ్లి కాదా అని అన్నాడు. ఏంటవి పెళ్లి? నేను భర్తగా అనుకుంటున్నానని నీకు కొన్ని నిమిషాల ముందే తెలిసింది. అప్పుడు నువ్వు లైట్ తీసుకో అన్నావు. తర్వాత ఆ తాళికి విలువిస్తున్నానని నీకు కాసేపటి క్రితమే తెలిసింది. ఇంతకు ముందు వరకు నేను ఫీల్ అయినా నువ్వెప్పుడు నన్ను భారీగా ఫీల్ అవ్వాలా? ప్రేమించానన్నావు. నన్ను ఒక లవర్ గానే ఫీల్ అయ్యావు కదా. రేపు మన పెద్దవాళ్ళు మనకు పెళ్లి చేస్తే మన ఫీలింగ్స్ కాదవి. ఆ బంధానికి విలువ ఉంటుంది. అందరూ మనల్ని భార్యాభర్తలాగా గౌరవిస్తారు. అంటే నీకు అందరూ ఏమనుకుంటున్నారు అది ముఖ్యమా? అవును అభి, నాకు ముఖ్యమే. మనం సొసైటీలో ఉంటున్నాం. మనం సొసైటీ పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి అభి. అది తప్పేమీ కాదు. అయ్యి మనల్ని గైడ్ చేస్తాయి, మనకి ఒక రకంగా రక్షణనిస్తాయి. నువ్వు అర్థం చేసుకో అభి. ఇప్పుడు మనం ఉంటున్నాం అంటే అందరూ లివింగ్ లో ఉన్నాము అని అందరూ ఏదో ఒకటి అన్నవాళ్లే. అలా కాకుండా మనకి పెళ్ళయ్యి ఇలా ఉంటే వాళ్ళ భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు అని అంటారు. అప్పుడు మనకి గౌరవం ఉంటుంది అభి. మనల్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేరు. నా మెళ్ళో తాడి చూపించి మాకెప్పుడోనే పెళ్ళైంది అని నేను ఎవరికైనా చెప్పినా నమ్ముతారా అవి? అదే మన పెద్దవాళ్ళు మనకి పెళ్లి చేశారనుకో, మెళ్ళో తాళి లేకపోయినా నేను భార్యాభర్తలుగానే చూస్తారు అవి. అందరి ముందు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం అనేది అంత ఇంపార్టెంట్. మనకి పెళ్లి చేస్తే మనకి కలుసున్నా విడిపోయినా భార్యాభర్తలుగానే ఉంటాం. మనం రోడ్డు మీద వెళ్తున్నా ఇదిగో ఇలా ఉంటున్నా ఎవరు మనల్ని క్వశ్చన్ చేయలేరు. ఎవరు మనం తప్పు చేస్తున్నామని మనకి పాయింట్ చేయలేరు అవి. మనకి సమాజంలో ఆ గౌరవం అనేది లభిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఏమి నచ్చింది, ఏమి నుంచి పెళ్లి చేయనా అని నేను మా నాన్న అడగాల? ఏ అవి అడగవా? దానిలో తప్పేముంది? నా కోసం నువ్వు చేయలేవా అవి? నేను చేయను తులసి. సరే అయితే అని తులసి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. అవి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. తులసి వంట పనిలో పడిపోతుంది. కాసేపటికి బిల్ మోగుతుంది. ఎవరా అని తులసి కంగారు పడుతుంది. కానీ ఇప్పుడు రమణ లేడు. సో ఆమెకు ఆ భయం అవసరం లేదు అని ఊపిరి పీల్చుకుని డోర్ ఓపెన్ చేద్దాం అని అనుకునే లోపు అభి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. నువ్వేంట్రా అని అభి మాటలు. ఊరికేరా, నువ్వు ఇక్కడికి రామక దుబాయ్ అని అభి డోర్ అవతల ఉన్న వ్యక్తితో అంటాడు. తులసికి డోర్ పక్కన ఉండటం వల్ల అవన్నీ వినపడుతుంది. అదేంట్రా మామ, ఫ్రెండ్ రాక ఇంటికి వస్తే అలా అంటావు? తులసి 2 అడుగులు అభి వైపు వేసి ఎవరు అభి అని అడిగింది. హాయ్ సిస్టర్ అని డోర్ అవతల ఉన్న వ్యక్తి తులసిని పిలిచాడు. అభి తప్పేటట్లేదులే అని డోర్ మొత్తం ఓపెన్ చేసి సరికి తులసికి డోర్ అవతల ఉన్న వ్యక్తి కనిపించాడు. అతను బ్లాక్ క్యాప్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. తులసి అభి వైపు చూసింది. అతను హాయ్, నా పేరు ఆనంద్ సిస్టర్ అని క్యాప్ మాస్క్ తీసి లోపలికి వచ్చాడు. అభి ముఖం వైపు చూసింది తులసి. అభి సన్నగా నవ్వుతున్నాడు. తులసి కూడా ఆనంద్ వైపు చూసి నవ్వింది. రండి కూర్చోండి అని మంచినీళ్ళు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ సిస్టర్, మీ ఇల్లు చాలా బాగుంది అని ఆనంద్ అన్నాడు. అంతకుముందు తను వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉండేది, ఇప్పుడు మారిపోయింది. అభి ఆనంద్ వైపు సీరియస్ గా చూశాడు. తులసి ఫోన్ మోగింది. తులసి వాళ్ళ అంకుల్ నుంచి మెసేజ్ వచ్చింది. కన్ఫర్మ్డ్ అని. అంటే చనిపోయింది రమణి కన్ఫర్మ్ చేసేశారు. అంటే ఇక నుంచి ఆమె ఫ్రీ బర్డ్. ఆమెకి చాలా సంతోషంగా ఉంది. ఆమె అభిని పెళ్లి చేసుకోవచ్చు. ఆమె వల్ల అభికి ప్రాబ్లం ఏమీ లేదు. ఆమె చాలా ఆనందంగా ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ ఫోటో పెట్టుకుంది. ఆమె బాపట్లో థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్ అని ఆమె దండం పెట్టుకుంటున్నా ఆమె కళ్ళబడి నీళ్ళు అలా కారిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు ఆమె నరకం అనుభవించింది. ఎటు వెళ్లాలో తెలిసేది కాదు. ఎవరు చూస్తే ఏమవుతుందో తెలిసేది కాదు. ఏ క్షణం ఏమవుతుందో అన్న భయం. ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులైందో, ఎన్ని సంవత్సరాలైందో అన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. ఇక నుంచి అదేమీ లేదు తనకి. అభికి తను ఇక అంతా మంచిదే అని చాలా ఆనందంగా ఉంది. తులసి అలా ఆమె లోకంలో ఉంటే ఇక్కడ అభి ఆనందని అడిగాడు. ఏమైంది? కన్ఫర్మ్ షూరా? నేను దీపావళికే నీకు కన్ఫర్మ్ చేశా. నువ్వు మళ్ళీ అడుగుతున్నావు. ఫోన్ మెసేజ్ కరెక్ట్ కాదని ఇంటికే వచ్చా. సోది చెప్పమాక, నువ్వు తులసిని చూడటానికి వచ్చావు. ఆనంద్ నవ్వాడు. ఆనంద్ ఫోన్ తీసుకున్నాడు. ఎందుకురా ఫోను అని అడిగాడు ఆనంద్. ఆనంద్ ఫోన్ అన్లాక్ చేసి దానిలో ఉన్న తులసి ఫోటో డిలీట్ చేశాడు. ఒరేయ్, దేనికిరా నా పెళ్ళం ఫోటో నీ ఫోన్ లో దేనికే అని. అంటే పని పోయిందని ఫోటోలు తీసేస్తావు, ఫ్రెండ్స్ ని కట్ చేస్తావేరా? ఓవర్ యాక్షన్ తప్పమాక, హోటల్కి ఎకెళ్ళు, అయిందిగా వచ్చిన పని. తులసి అప్పుడే ఫ్రూట్స్ తీసుకొస్తూ అయ్యో అదేంటవి అలా పంపించేస్తావు, భోంచేసి వెళ్ళండి అన్నయ్య అని అంది. ఆ మాటకి వాళ్ళిద్దరూ షాక్. ఎంత ప్రేమగా పిలిచిందిరా అన్నయ్య అని. ఇదిగో దాంతో జాగ్రత్తగా ఉండు, అది ఎవరినైనా వేళ్లతో ఆడేస్తుంది అని అన్నాడు అభి. కానీ ఆ మాటలు వినేటట్టు
ఆనంద్ లేడు. ఆల్రెడీ తులసి పార్టీలోకి చేరిపోయాడు. అందరూ కలిసి ఫోన్ చేశారు. మీరేం చేస్తారన్నయ్య అని అడిగింది తులసి. అభి ఆనంద్ ముఖాలు చూసుకుని వాడికి ఇక్కడ పప్పు ఉంది, ఆ పప్పు చూసుకుంటాడు అని అన్నాడు ఆనంద్ గురించి చెప్తూ. అభి తులసికి పప్పు అనగానే అభి వెళ్ళే పప్పు అన్నట్టు అనిపించింది. అభి వైపు చూసింది. అభి అవును అన్నట్టు తల ఊపాడు. తులసి ఏమీ మాట్లాడలేదు. ఇంకొంచెం పెట్టుకుని అన్నయ్య అని ఆనంద్కి మంచిగా అతిథి మర్యాదలన్నీ చేసి ఆనందని పంపిస్తుంది. అన్నయ్య ఒక నిమిషం అని దేవుడి దగ్గర నుంచి ఒక దారం తీసుకొచ్చి ఆనంద్ చేతికి కడుతుంది. ఇదేంటమ్మా, మీది ఈ ఊరు కాదన్నారు కదన్నయ్య, మళ్ళీ రాఖీకి ఉంటారో ఉండరో, అప్పుడు కుదురుతుందో కుదరదో తెలియదు కదా, అందుకని ఇప్పుడే కడుతున్నా అని ఆనంద్కి ఆ దారం కట్టి బొట్టు పెట్టుంది. అవి నవ్వుతూ తన ఫ్రెండ్ ని పంపించి రూమ్ లోకి వచ్చి తులసి వైపు చూస్తూ నుంచుంటాడు. ఏంటి అవి అలా చూస్తున్నావు? వాడు ఇక నుంచి కుక్కలాగా నీ చుట్టూతో తిరుగుతాడు.